అలాగే రైతుల పాస్బుక్ల మీద కూడా జగన్ గారి ఫోటో వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అసలు ఇప్పుడు కరెక్ట్ కాదు, ఇప్పుడైనా కాదు. మనకి భూమి మామూలుగా మన రాష్ట్రంలో ఉన్న కాంచి కేంద్రమైన ప్రభుత్వం ఏదైనా మనకి ఐడెంటిటీ అయింది రాజముద్ర. ఆ రాజముద్రనే నువ్వు తీసేసి నీ బొమ్మ వేసుకున్నావంటే నీ పొలం నీదా వాళ్ళదా? ఇప్పుడు అదే కదా నీ ఓటమికి కారణం. మళ్ళీ ఈసారి మేమే వస్తాము 100% అని చెప్పి జగన్ చెప్తున్నాడు కదా. చూసాంగా బ్యానర్ల కాడ రపరపాలు పరపరాలు ఇవన్నీ చూసాము. జనం చూస్తూనే ఉన్నారు. మంచి చేసి గెలిపించుకోవాలి, అంతేగాని కత్తులు తీసుకొని వెంటబడి రపరప అంటే జనం ఓట్లు వేస్తారు. జనం పిచ్చోళ్ళండి. 151 ఇచ్చిన వాళ్ళు నీకు 11 సీట్లు దేని తీసుకొచ్చారు? నువ్వు చేయలేదు కాబట్టి తీసుకొచ్చారు. ఇక్కడ అసలు రాజధాని రాకూడదు, 3 రాజధానులు అని చెప్పి రాజధాని ఉండకూడదు, ఉంటే మళ్ళీ ఆడ చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది అని చెప్పి రాజధాని లేకుండా చేద్దామని చెప్పి చూశారు. జనం కర్రగాల్చి వాత పెట్టారు. మన ఏపీ అభివృద్ధి చెంది అందరూ సక్రమంగా కరెక్ట్గా ఉండాలనుకుంటే ఇంకా 2 పీరియడ్లు ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే సాధ్యపడుతుంది. ఈ జగన్ ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో రాజధాని ఒక అడవిని చేశాడు. చంద్రబాబు గారు వచ్చినాక ఆ అడవిని బాగు చేయడానికే 50-60 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అదే అప్పుడు నువ్వు చేయకపోయినా ఆ చెట్లు పెరగనివ్వకుండా బాగు చేసినట్టు అయితే అంత ప్రజా సొమ్ము వృధా అయ్యేది కాదు. మళ్ళీ ఇప్పుడు అమరావతిలో కూడా చాలా వరకు మేము డెవలప్మెంట్ చేసామని చెప్పి చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. డెవలప్మెంట్ యాడ్ చేశారు, అంతా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఏం కట్టలేదు, అన్నీ డూబు అయ్యి అని చెప్పాడుగా. మరి ఆయన డెవలప్మెంట్ చేసిందా? డెవలప్మెంట్ చేస్తే నీకు రాజధాని రైతులు ధర్నాలు ఎందుకు చేస్తారు? మరి తనులు ఎందుకు తింటారు? వాళ్ళని ఎందుకు కొడతావు? నువ్వు డేరాలు కప్పుకొని ఎందుకు తిరుగుతావు? చేయకనేగా. నీ అనుభవం ఎంత, చంద్రబాబు అనుభవం ఎంత? ఎవరు సీఎంగా ఎక్కువ సార్లు చేశాడు, ఎవరిని ఇది చేయాలి? ఆయన అనుభవం అంత లేదు నీ వయసు. నువ్వు చెబితే జనట్టు అంటారు. ఇక్కడ అసలు రాజధాని రాకూడదు, 3 రాజధానులు అని చెప్పి రాజధాని ఉండకూడదు, ఉంటే మళ్ళీ ఆడ చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది అని చెప్పి రాజధాని లేకుండా చేద్దామని చెప్పి చూశారు. జనం కర్రగాల్చి వాత పెట్టారు. 11 సీట్లు పరిమితం చేశారు. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాజధానిలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేసిన పనులను తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా కొనసాగించుకుంటూ వచ్చారు. ఆయన తర్వాత వచ్చిన కూడా కొనసాగించుకుంటూ వచ్చారు కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఇన్కమ్ స్టేట్గా తయారైంది. ఇప్పుడు అది కూడా మంద కూడా అలా తయారు చేద్దామంటే ఈయన 5 సంవత్సరాలు దాన్ని కొలాప్స్ చేశాడు. ఇంకేడ ఇన్కమ్ స్టేట్ తయారైంది? నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు రాజధానికి ఎక్కువ అమౌంట్ హెచ్చించలేకపోయినా కూడా ఏటా ఒక 3-4 వేల కోట్ల రూపాయలు నువ్వు పెట్టగలిగినట్టయితే దానిపై చేసుకుంటా పోయేది, బాగుపడేది. నువ్వేమి బాగు చేయకుండా ఏమి చేయకుండా నేను మేలకుండా కూర్చుంటివి, మనకి ఎట్టా ఇది అయింది మనకి. మళ్ళీ ఇప్పుడు జగన్ కూడా పాదయాత్ర చేస్తా అంటున్నాడుగా. ఆయన పాదయాత్ర ఒకసారి చూశారు, ఆ ఒక్కసారే అన్నాడు. ఆ ఒక్కసారికి 150 ఇచ్చారు, మంచి మ్యాండేట్ ఇచ్చారు, నిలబెట్టుకోలేకపోయారు. ఎందుకని నిలబెట్టుకోలేకపోయారు? ఎందుకంటే ఇదే చేపట్ల 3 రాజధానులు అంటాడు, అసలు రాజధాని అనే పదమే లేదు అంటాడు. నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని అంటాడు. బెంగళూరులో ఉందానికి, హైదరాబాద్లో ఉండే ప్యాలెస్లో ఆడిపోయి ఒక వారం కూర్చుంటే అది మనకు రాజధాని అయితే కాదుగా. మనకంటూ ఒక శాశ్వతమైన రాజధాని కావాలి కదా, మెయిన్ అదే కదా కాన్సెప్ట్. ఇప్పుడు దానికి కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? పార్లమెంట్లో బిల్లు పెడుతున్నారు, శాశ్వత రాజధాని ఇదేనని చెప్పి పార్లమెంట్లో బిల్లు పెడుతున్నారు. దాని ద్వారా ఇంకా అపోహాలన్నీ తొలగిపోతాయి. అంటే జగన్ చెప్పినట్లు 3 రాజధానులు చేస్తే బెటర్ అంటారా, అమరావతి అయితేనే బెటర్ అంటారా? మనకు అసలు దేశంలో ఎడైనా 3 రాజధానులు ఉన్నాయా? దేశంలో ఏ దేశంలో అయినా 3 రాజధానులు అనే ఉందా? 3 రాజధానులు ఉన్నాయా? ఏ దేశానికైనా రాష్ట్రాలు ఉంటాయి, రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది. అంతేగాని రాష్ట్రాలకి జిల్లాకు ఒక రాజధాని పెట్టుకుంటే పోలేరుగా, అది కరెక్ట్ కాదు. ఆయన ఏ యాత్ర చేసినా ఏది చేసినా కూడా ఇంక లేదు. ఈ కూటమి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళు 3 కలిసి ఉన్నంత వాటికి ఇంక జగన్ ఏమీ లేడు. అన్ని కులాల వల్లనే నువ్వు చూసుకోవాలా. నీకు 5 ఏళ్ళు ఇస్తాను, 10 ఏళ్ళు ఇస్తాను అని చెప్పి 5-10 ఏళ్ళకి జీవితాలు గడిచిపోవు. భవిష్యత్తు వేయాలి, ఫ్యూచర్ వేయాలి, వాడు బాగుపడాలి. లక్షల ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు. వాలంటీర్ ఉద్యోగాలు వల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారా? ఎంత పనికి పోతే రోజుకి టాపీ పనికి పోయిన వాళ్ళకి 500 వస్తున్నాయి. నెలకి ఎంత వస్తున్నాయి? 15,000 వస్తున్నాయి. నువ్వు ఎంత ఇచ్చావు? 5,000. మరి 5,000కి వాడు జీవితం ఎట్ట గడిచిద్ది? అది ఎట్ట కరెక్ట్ కాదుగా. ఏమైనా కంపెనీస్ వచ్చాయంటే నువ్వేమన్నావు? ఇది గౌరవ వేతనమేను, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, మీకు మేము గౌరవ వేతనంగా ఇస్తున్నాం అన్నాడు. 5,000 రూపాయలకి గౌరవ వేతనం ఏముందండి? 10 రోజులు పనికి పోతే వస్తాయి 5,000. ఇలా వాలంటీర్లు కూడా కేవలం జగన్ కోసమే పనిచేశారంటారా? వాలంటీర్లు చేసిన మాట 100కి 80% చేసిన మాట వాస్తవమే. ఇప్పుడు వాలంటీర్లు చంద్రబాబు గారు వాలంటీర్లను నేను చేస్తానని అనలేదుగా.
గవర్నమెంట్ రాగతలకే నీకు లెక్కింపు లేగతలకే వాలంటీర్ల చేత మళ్ళీ రిజైన్ చేయించి వచ్చేది మళ్ళీ మనమేను. మళ్ళీ మీకు మీ జాబులు మీకే అని చెప్పి ఎక్కడెక్కడ ఉన్న మొత్తం చేత రిజైన్ చేయించి కూర్చోబెట్టావు. ఇంకా రిజైన్ చేసినప్పుడు ఇంకా జాబ్ యాడ్ నుంచి వస్తారే వీలేరు కదా తర్వాత. మరి అంతే చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకుండా వాళ్ళని వదిలేసాడు. అసలు 30వ తారీఖే పింఛన్ వస్తుంది. వాలంటీర్తో పని ఏముంది అసలు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎలా ఉపయోగించుకోవాలో ఎలా చేయాలది ఆయన సీనియర్ అనుభవం కలడు కాబట్టి ఆయనకు తెలుసు. ఇట్లా వాళ్ళకి సంవత్సరానికి ఎంత డబ్బు, నెలకి ఎంత డబ్బు పోతాయి, ఎంత నష్టం. ఇప్పుడు మన ఏపీకి ఏమైనా కంపెనీలు కనపడ్డాయంటారా గతంలో ఏముండే? ఇప్పుడు అమర్రాజ్ బ్యాటరీ ఉంది, దానివల్ల కొన్ని వేల మంది ఉద్యోగాలు ఉన్నాయి. నువ్వు దాన్ని మూసేసావు, అది కొలాప్స్ అయిపోయింది, అది పోయి పక్క రాష్ట్రానికి పోయింది. మరి కియా తెచ్చాడు, దానికి అనుబంధ సంస్థలు వస్తున్నాయి, ఆ సంస్థలు రానివ్వకుండా అడ్డుకున్నారు. మరి అది ఎంతవరకు మ్యాండేట్? కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు కదా. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి డెవలప్మెంట్ కావాలంటే ఎవరు కావాలంటారు మనకు ఏపీకి? మన ఏపీ అభివృద్ధి చెంది అందరూ సక్రమంగా కరెక్ట్గా ఉండాలనుకుంటే ఇంకా 2 పీరియడ్లు ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే సాధ్యపడుతుంది. మళ్ళీ ఈసారి మేమే వస్తాము 100% అని చెప్పి జగన్ చెప్తున్నాడు. చూసాంగా బ్యానర్ల కాడ రపరపాలు పరపరాలు ఇవన్నీ చూసాము, జనం చూస్తూనే ఉన్నారు. మంచి చేసి గెలిపించుకోవాలి, అంతేగాని కత్తులు తీసుకొని ఎంటబడి రపరప అంటే జనం ఓట్లు వేస్తారు. జనం పిచ్చోళ్ళండి. 151 ఇచ్చిన వాళ్ళు నీకు 11 సీట్లు దేని తీసుకొచ్చారు? నీకు చేయలేదు కాబట్టి తీసుకొచ్చారు. అలాగే రైతుల పాస్బుక్ల మీద కూడా జగన్ గారి ఫోటో వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అసలు ఎప్పుడు కరెక్ట్ కాదు, ఇప్పుడైనా కాదు. మనకి భూమి మామూలుగా మన రాష్ట్రంలో ఉన్న కాంచి కేంద్రమైన ప్రభుత్వం ఏదైనా మనకి ఐడెంటిటీ అయింది రాజముద్ర. ఆ రాజముద్రనే నువ్వు తీసేసి నీ బొమ్మ వేసుకున్నావంటే నీ పొలం నీదా వాళ్ళదా? ఇప్పుడు అదే కదా నీ ఓటమికి కారణం. నువ్వు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే, ల్యాండ్ టైటింగ్ యాక్ట్. అది నువ్వు తెచ్చింది ఎంత దుర్మార్గం అనుకున్నావు. అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఇదే రాజముద్ర ఈ పుస్తకాలు వాళ్ళ తండ్రి ఇంకో వాళ్ళకి ఇచ్చారు, కొడుకు ఇచ్చాడు. అయితే వాళ్ళ తండ్రి పుట్టబడాలి, లేని రాజముద్ర పుట్టబట్టాలి. నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పి నీకు అన్నిటిని నేను వేసుకుంటానంటే నువ్వేసి అని చెప్పి వచ్చిన వాళ్ళకి అందరూ ఎత్తే దానికి ఉపయోగం అర్థం ఏముంది? ఎటు రామరకాల గురించి చూస్తానే ఉన్నాగా. రైతుకు న్యాయం జరిగింది కానీ అన్యాయం జరగలేదు అక్కడ. అలాగే బాబు భూ సర్వే పేరుతో రాళ్ళకు కూడా దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టారు కదా, దాన్ని ఎలా చూడవచ్చు అంటారు? అంటే రాష్ట్ర డబ్బుని వేస్ట్ చేశారంటారా? మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చు పెట్టాడు. రాష్ట్ర డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు బోన్ రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళకి బొమ్మలతో పని ఏముంది? ఒక రాయి తీసుకెళ్ళి ఎత్తే అది మంచి పని, రాళ్ళు ఎత్తే మంచి పని కాదంట్లా. నీ బొమ్మలో వేసినంత అవసరం ఏముంది అసలు? ఇప్పుడు ఇంతకుముందు అందరూ ముఖ్యమంత్రులు చేశారు, ఎవరు బొమ్మలు వేసుకోలేదే. బొమ్మలు వేయటం కరెక్ట్ కాదు అసలు, అది ప్రజాధనం వృధా చేయటం. మళ్ళీ వైసీపీ నాయకులు కానీ కూడా అందరూ చెప్తున్నారు కదా బాబాయ్, ఈసారి 100% మేమే వస్తాము, ఈసారి కూటమి రాదు, అయిపోయింది కూటమితో, కూటమి అరాచకం చేస్తుంది అంటున్నారు. నువ్వు వచ్చావు, 5 సంవత్సరాలు చేసావు, 3000 ఇస్తా అన్నావు. 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి అంచెలంచెలుగా నువ్వు 3000 చేసావు. బాబు గారు రాగానే ఏకదమ్మ 4000 చేశాడు ఒకేసారి. ఫస్ట్ పెన్షన్ 4000 చేశాడు, ఫ్రీ బస్ పెట్టాడు. అన్ని పథకాలు సమకూలంగా జరుగుతూనే ఉన్నాయి. 5 సంవత్సరాలు జరిగిన నష్టం వల్ల కొన్ని అటు ఇటుగా వస్తుంటే రాకుండా ఉండవు. నువ్వు అదే సక్రమంగా చేసినట్టు అయితే ఇంకా అన్నీ అందేవి. నువ్వు అప్పుడు చేయలేదు కాబట్టి కొన్ని ఇదైపోయినాయి. అంతేగాని మళ్ళీ నువ్వు వస్తాను యాడ్స్ వస్తాను రావడానికి అవకాశం ఏముంది? నీకు రైతుకు కానీ సన్నాసిన గారికి కానీ ఎవరికి ఏం పనులు జరగకపోతేనే కదా, అన్ని పనులు జరుగుతూనే ఉన్నాయి కదా. అంటే 40% ఓట్ బ్యాంకింగ్ మాకే ఉందంటున్నారు. అప్పుడు ఉంది 40%, 2004లో ఉంది. ఇప్పుడు కోట గవర్నమెంట్ వచ్చినాక మొత్తం నీ ఓటు బ్యాంకు పడిపోతుంది, గ్రాఫ్ పడిపోతుంది. లేకపోతే కష్టం. నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు ఆ గవర్నమెంట్ను సక్రమంగా నువ్వు ఉపయోగించుకోలేకపోయావు. కక్ష సాధింపు చర్యలకి గవర్నమెంట్ని ఉపయోగించావు కానీ నువ్వు మామూలుగా ఉపయోగించలే. కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుంది అనేసి అంటున్నాడు కదా. మళ్ళీ కక్ష సాధింపు సాధిస్తే ఉన్న 151 మంది జైల్లో ఉండాలి. ఎందుకంటే 151 మంది ఎందుకంటే జైల్లో ఉండాలి? మరి వాళ్ళందరూ అదే కదా. ఇప్పుడు మొత్తం మరి ఆయన అట్లా చెబుతాడు, అట్లా చేయటం కదా మీరు. బాబాయ్ అలాగే తిరుపతి లడ్డు విషయం మీకు ఐడియా ఉందిగా, కల్తీ గురించి మీరేం చెప్తారు బాబాయ్? అది ఘోరాతి ఘోరం. హిందువుల పవిత్రమైన దేవాలయం, అక్కడ ఎంత కల్తీ జరిగిందంటే సామాన్య విషయం. అది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టు.
అసలు అది నెయ్యే కాదు, నెయ్యి లాంటి ఒక పదార్థం అని చెప్పేసి కూడా సిట్ ఒక విచారణ ఇచ్చి దాదాపు 600 పేజీలు రిలీజ్ చేసింది. దాని గురించి మీరేమంటారు? అది తయారు చేయటానికి అది వాళ్ళకే సాధ్యపడింది కానీ ఎవరికి సాధ్యపడలా. ఇంత మటుకి ఇన్ని గవర్నమెంట్లు ఉన్నారు, ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ భక్తుల మనోభావం దెబ్బతీయలేదు, దేవుడి జోలు ఎవరికి పోలా. ఆ లడ్డులో కూడా ఎంత కల్తీ జరిగి ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేశారంటే ఇంక మీరు పరిపాలన ఎలా ఉండిద్ది? మీరు ఎలా నెట్టొస్తారు మళ్ళీ? దాదాపు 20 కోట్ల జనాలను కూడా ఇలా అపరితం చేయడం ఎలా ఉంటుంది? హిందువుల మనోభావాలతో నువ్వు ఆడుకున్నావు. మన గుడి తిరుపతి వెళ్తాం, దర్శనం చేసుకొని వస్తాం. విఐపీలు వచ్చినప్పుడు 1 గంట 2 గంటలు లేట్ అయ్యింది, తర్వాత వెళ్ళిపోతారు వస్తాం. నువ్వు గుడికే బాగుండా ఇంటికాడ సెట్టింగ్ చేసుకుంటున్నావు. అట్టానే ముఖ్యమంత్రి ఒక హోదాలో ఉండి ఒక తండ్రి లాంటి వాడు, నువ్వు గుడికి పోవాలిగా, పోయి నువ్వు సంతకం పెట్టి నువ్వు అన్నీ నువ్వు చేసిన పని నువ్వు చేయాలి. నువ్వు ఇంటికాడ సెట్టింగ్ చేసుకుంటే ఇప్పుడు రాజధానిలో బిల్డింగ్లు కూడా నువ్వు మొన్నటిదాకా సెట్టింగ్లు అంటారు. ఇప్పుడు ఆ సెట్టింగ్లో కళ్ళకు కనపడుతున్నాయి కదా జనాలకి, చూస్తున్నారుగా. పోలవరం పరుగులు పెట్టేస్తాను ఏం లేదు అన్నావు, ఇటీవల పెట్టింది లేదు 5 సంవత్సరాల్లో. నువ్వు ఇప్పుడు పోలవరం ఎట్ట పరుగులు పెడుతుందో. నిన్న 30,000 కోట్ల రూపాయలు కేంద్రం జలజీవన్ మిషన్ కింద రాయలసీమ వెనకబడి జిల్లాలకి అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఆ వెలుగొండ ప్రాజెక్టు కానీ నగరి గాలియర్ కానీ ఇంకా ఈ ప్రాజెక్టులు మొత్తం లైన్ అయిపు సక్రంగా పోతే రాయలసీమ వెనకబట్టం కాదు, అది రత్నాసీమ అయింది ఇప్పుడు. అంటే గతంలో జగన్ కూడా చెప్పాడు కదా బాబు, రాయలసీమని రూపురేఖలు మార్చేస్తా రాయలసీమ అన్నాడుగా. మార్చాడుగా. కుప్పం దగ్గరికి పోయాడు, ఒక గేటు తగిలిచ్చాడు, 4 టాటర్లు నీళ్ళు వదిలాడు. ఆ బారిని గేటు పిక్కొని పోయారు. అసలు అదంతా ఇది కరెక్ట్ కాదు.